నమస్తే అందరికీ, మీరు చూస్తున్నారు మన తెలుగు కిసాన్ యూట్యూబ్ ఛానల్. మనమైతే రీసెంట్గా మూడో స్ప్రేగా బిఎన్ క్రాప్ సైన్స్ వారి గ్రాండెక్స్ మరియు పోలీస్ అనే మందు స్ప్రే చేసామని ఒక వీడియో తీసాము. కొంతమంది రైతులు కూడా చూసుంటారు. మనమైతే మన మిర్చి పంటకు గాను మనమైతే ఏ మందులు స్ప్రే చేస్తున్నాము, ఏ మందులు ఎలా పనిచేసాయనే ఒక కాన్సెప్ట్తోనైతే వీడియో తీస్తున్నాము. మనం ఏ వీడియో తీసినా అక్కడైతే సరిహద్దు ఉంటుందని చెప్పాము. స్తంభం చూడండి రైతులు కూడా. మనమైతే ఫస్ట్గా మోనా ప్లస్ అస్పేట్ అయితే స్ప్రే చేయడం జరిగింది. రెండో స్ప్రేగా మనము కోల్ఫాసు ప్లస్ అదామా కంపెనీ వారి కస్టోడియా స్ప్రే చేసాము. మూడో డోస్గా మనము ఈ గ్రాండెక్స్ అనే మందును ప్లస్ పోలీస్ అనే మందు స్ప్రే చేసాము. ఈ గ్రాండెక్స్ అయితే సూపర్గా పనిచేసింది. ఈ గ్రాండెక్స్ మనకు మిర్చిలో వస్తున్నటువంటి పై ముడత ప్లస్ కింది ముడత, బుట్టాకారం, ఒక చెట్టు మంచి బుట్టాకారం రానికి, సైడ్ బ్రాంచెస్ రానికి అయితే సూపర్గా ఉపయోగపడ్డదని అయితే నేను చెప్తాను. చెట్టు మంచి మెతకతనం వచ్చినది. చెట్టు అయితే నేనైతే స్క్రీన్ పైన ఇప్పుడు వీడియో కూడా ఇస్తాను ఎంత నీట్గా అయిందని. అయితే మన మిర్చి పంట వర్షం కొడుతుంది, వర్షంలో కూడా వీడియో తీస్తున్నాము. చూడండి, మొత్తం మిర్చి పంటలో వాటరే ఉన్నాయి. ఇక్కడ చూడు, వాటర్ ఇట్లా పోతూనే ఉన్నాయి. మనమైతే ఇవైతే స్ప్రే చేస్తాము. దీని రిజల్ట్ ఎలా ఉందైతే ఈ వీడియో ప్లస్ మళ్ళీ నెక్స్ట్ ఏం మందు స్ప్రే చేస్తామో కూడా ఆ వీడియో కూడా, అది కూడా టాపిక్ కూడా మాట్లాడుకుందాము. ఇప్పుడైతే మనం నెక్స్ట్ చేసే మందులు అయితే ఎఫ్ఎంసి వారి బెనివియా మందు అయితే స్ప్రే చేస్తున్నాము. ఈ ఎఫ్ఎంసి బెనివియా ఎలా ఉపయోగపడుతుందంటే మిర్చిలో, ఇందులో ఉండే టెక్నికల్ ఏంటంటే సైలెంటర్ నిలిప్రో 10.26% ఓడి రూపంలో ఉంటుంది, ఆయిల్ డిస్పాచ్ రూపంలో ఉంటుంది. ఈ ఆయిల్ డిస్పాచ్ ఏ విధంగా అంటే ఒక మొక్కకు మంచి యాంటీబయాటిక్గా ఉపయోగపడుతుంది. మిర్చిలో ఉన్న తామెర పురుగు మరియు మళ్ళీ ఇప్పుడు వస్తే పురుగు ఏంటంటే మనకు చెట్టు మంచి మెత్తదనం వచ్చి గ్రీనిష్గా మంచి న్యాచురల్ గ్రోత్ వస్తుంది. కాబట్టి పురుగు అటాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ పురుగు గాను సూపర్గా పనిచేస్తుంది. పచ్చ పురుగు, లద్దె పురుగు, పొగాకు పచ్చ పురుగు, అన్ని రకాల పురుగుల పైన సమర్థవంతంగా పనిచేస్తుంది. ప్లస్ మొక్కకు మంచి యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. ఇది ఒక మిర్చికి 2 times స్ప్రే చేయాలి. 2 times స్ప్రే చేస్తే సూపర్గా ఉంటుంది. మొక్క చేను అయిపోయేదాకా యాంటీబయాటిక్ అంటే రోగాన్ని తట్టుకునే శక్తిని ఇస్తుంది. ఇది మన మిర్చి పంట అయితే ఈ విధంగా ఉంది. ఫస్ట్ మోనా ప్లస్ అస్పేటు, తర్వాత కోల్ఫాసు ప్లస్ కస్టోడియా, తర్వాత ఈ పోలీసు ప్లస్ బిఎన్ క్రాప్ సైన్స్ వారి గ్రాండెక్స్ అనే మందు. ఈ గ్రాండెక్స్ అయితే సూపర్ అని అయితే మనం చెప్పుకోవచ్చు. సూపర్గా అంటే సూపర్గా పనిచేసింది. మిర్చిలో చెట్టు మొత్తం ఆకులు ఇస్తిరి కొట్టినట్టు అయిపోయాయి. మనం అయితే వీడియో తీసినప్పుడైతే గజ్జి ముడత ఉండే, ప్లస్ పై ముడత లైట్గా ఉండే, కింది ముడత కూడా అక్కడక్కడ కనిపించింది మనకి. ఒకసారి అయితే చెట్లు కూడా ఇప్పుడు వర్షానికి ఎటియాట ఒడిగిపోయినాయి. వీటిని ఒత్తియాలి, కూలలో పెట్టించి. సూపర్ అంటే సూపరుగా పనిచేసింది మంది అయితే. మొత్తం ఇస్తిరి కొట్టినట్టు అయిపోయినాయి. చూస్తుంటే నాకే హ్యాపీగా అనిపిస్తుంది. మిర్చి పంట మనకు మిర్చి పంట నాటుకొని అయితే దాదాపు ఒక 26 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు 26 రోజులు గాను ఈ విధంగా ఉందంటే మీరే చూడండి ఏ విధంగా ఉందో. ఒక పండాకు లేదు, ఒక పురుగు లేదు, ఒక కింది ముడత లేదు, పై ముడత లేకుండా ఎంత క్లియర్ అయిపోయింది. మనం చేసుకునే అంత కొడితే 3 డోసులు అండి ఈ మందులు. కాంప్లెక్స్ ముచ్చటకు వస్తే మనము మొదటగాను డిఏపి ప్లస్ కావేరీ కంపెనీ వారి సాయిల్ కిట్, ఆ సాయిల్ కిట్ అయితే సూపర్గా పనిచేసిందని చెప్పుకోవచ్చు. అందులో ప్యూర్ ఐరన్, ప్యూర్ సల్ఫరు ప్లస్ ఫార్ములా 7 ఇంకా కుమికు అన్ని విధాలుగా వస్తుంది. నేనైతే ఒకటే కాంప్లెక్స్గా అది వేసాను. అది వేసిన కాంచి చెట్టు మంచిగా అంటే స్టార్టింగ్ నుంచే ఎలాంటి రోగం లేకుండా, ఎలాంటి చచ్చుడు రోగం లేకుండా అంత బాగా వచ్చింది. నెక్స్ట్ మనము ఇప్పుడు 3-15 వేసాము. వేసి అంత కొడితే 3 రోజులు అవుతుంది. మన మిర్చి పంట అయితే ఈ విధంగా ఉంది, న్యాచురల్ గ్రోత్లో. మీరు కూడా ట్రై చేయండి గ్రాండెక్స్ అనే మందును. మనం స్క్రీన్లో కూడా ప్రతి కాడ ఇస్తూనే ఉంటాను నేను ఈ మిర్చి పంట అయితే ఏ విధంగా ఎంత నీట్గా ఉందో. ఓకే, ఇద్దరితో వీడియో ముగుస్తుంది. మన వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.